హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి వెంచర్లో ఉన్నటువంటి ఈ నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి. ప్లాట్ వివరాల గురించి చెప్పాలంటే ఇది అండి ప్లాటు. ఇది 50 ఫీట్ రోడ్డు. ఇంకొకసారి చూడండి, ఇది 50 ఫీట్ రోడ్డు. ఈ 50 ఫీట్ రోడ్డు అండ్ ఇది 33 ఫీట్ రోడ్డు. ఇది నార్త్ సైడ్ అండి. ఇది నార్త్ సైడ్, ఇది వెస్ట్ సైడ్. నార్త్ సైడ్ వచ్చేసి మనకు 60 ఫీట్ ఉంటుందండి ప్లాట్ సైజు. వెస్ట్ సైడ్ 50 ఫీట్ రోడ్కి వచ్చేసి 55 ఉంటుందండి. 60, 55 అని చెప్పొచ్చు. ఈ ప్లాట్ గురించి చెప్పాలంటే ఇది మనకు ఫామ్ హౌస్ దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ మొత్తం ఫామ్ హౌస్ ఉన్నాయి. దాదాపు ఒక 60 ఎకరాల ఫామ్ హౌసెస్ ఉన్నాయి. ఇక చూడండి, మెయిన్ గేటు ఫామ్ హౌస్కి. ఈ ఫామ్ హౌస్లలో దాదాపుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళవి చాలా ఉన్నాయి ఫామ్ హౌసెస్ దీంట్లో ప్లాట్స్. ఇందులో మనకు యాంకర్ రష్మి వాళ్ళు కానీ, తర్వాత సుడిగాలి సుధీర్ కానీ, ఇంకా చూసాను నిన్న కన్స్ట్రక్షన్ కూడా ఎట్లా ఉన్నాయి. ఇట్లా చాలామంది విఐపీలు అండ్ యాంకర్స్ వాళ్ళవి ఉన్నాయి దీంట్లో. దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి ప్లాటే ఇదండి. చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది దీనికి, ఈ వెంచర్కి. ఇది డిటిసిపి వెంచరు, అది ఫామ్ ల్యాండ్. ఈ డిటిసిపి వెంచర్ వచ్చేసి మనకు మహేశ్వరం నుంచి స్ట్రైట్గా రావచ్చు అండి. మహేశ్వరం నుండి మనకి ఇక్కడికి ఒక 5 మినిట్స్ డిస్టెన్స్ అండి. ఇది వచ్చేసి మంచి హైట్లో ఉంది ప్లాట్ కూడా. 5 మినిట్ డిస్టెన్స్లో మహేశ్వరం నుంచి రావచ్చు. అండ్ అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి మనకి ఇక్కడికి ఒక 15 మినిట్స్లో రావచ్చు. 14 నెంబర్, ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి. ఇంకా చూడండి ప్లాట్ సైజులు ఇవన్నీ కూడా. ఇది రీసెంట్గా పోయినటువంటి ప్లాట్స్ ఇవన్నీ. ఇంకా చూడండి, ఇది అదేవిధంగా ఫార్మాసిటీ రోడ్ కందుకూరు నుంచి కూడా రావచ్చు ఇక్కడికి. అండ్ శ్రీశైలం హైవే నుంచి కూడా రావచ్చు. ఇది మనకు హైదరాబాద్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉందని చెప్పొచ్చు. చూడండి, ఇది ఎవరైనా గెస్ట్ హౌస్ కోసం, ఫామ్ హౌస్ కోసం కానీ, మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ మంచిగా సెట్ అయ్యేటువంటి ప్లాట్ అండి ఇది విలేజ్ కూడా చాలా చాలా దగ్గరలో ఉంటుంది. ఈ డౌన్లోనే విలేజ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి. అదేవిధంగా ఈ ప్లాట్ రేట్ వచ్చేసి 7,500 అండి. ఫిక్స్ ఏం కాదు, నెగోషియేషన్ ఉంటుంది. ఇది చూడండి, ఈరోజు క్లీన్ చేసి దీనికి బౌండరీ వేసేస్తాము. ఒకసారి చూడండి. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇదే అండి. థ్యాంక్ యూ అండి. నేను ఇందాక చెప్పినటువంటి ప్లాట్ గురించి ఇదే అండి ఫామ్ హౌస్లు అన్నీ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఈ వెంచర్కి. ఈ వెంచర్లోనే అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయింది. దీంట్లో ఉంటున్నారు ఆల్రెడీ, జనాలు కూడా ఉంటున్నారు. ఇది ఈ ఆపోజిట్దే విలేజ్ అండి. ఇది విలేజ్ ఇది సార్.